పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా 1,00,000 మెజార్టీ ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేశారు. దానికోసం ఎవరో కూడా ఎటువంటి సందేహం లేదు. గెలిపితే ఎప్పుడో ఆయన నామినేషన్ వేసిన రోజే ఫిక్స్ అయిపోయింది. మెజార్టీ కోసమే అందరూ ప్రయత్నించాం, జన సైనికులు అందరం కూడా. ఈరోజు ఆ మెజార్టీ కూడా మన అనుకున్న దానికన్నా సరే ఇంకా ఎక్కువ మెజార్టీ రావడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారిని మాత్రం ఈసారి ఆపడం మాత్రం ఎవడ వల్ల ఎవడ తరం కాదు. అసెంబ్లీలోకి వెళ్తుంది పులి గర్జించబోతుంది, మా వాళ్ళకి కాదు. జూలి ఇప్పి గర్జింతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నాయకులు ఎవడన్నా దమ్మున్న నాయకులు ఈసారి కాసుకోండి. వైసీపీ నాయకులు ఎవరికైనా సరే దమ్ముంటే పులిని ఆపండి. ఈరోజు కొమరం పులి ఈరోజు దిగుతుంది సింహం, మామూలుగా ఉండదు. ఆయన రావడం వల్ల ఈ నియోజకవర్గానికి ఎంత పేరు వచ్చిందో, ఎంత అభివృద్ధి అప్పుడే ఆయన పోటీ చేస్తుండగానే అభివృద్ధి ఎంత జరిగింది ఎవరు చూడలేని డబ్బు ప్రజలందరూ ఈరోజు ఓటర్లందరూ చూశారు. ఆయన రాకతోటి ఎప్పుడు మన నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి మంత్రి పదవి కూడా ఇవ్వలేని పదవికి కూడా వైసీపీ నాయకులు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం కూడా ప్రకటించడం కారణం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం వల్ల ఈ నియోజకవర్గంలో ఎవరో ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ గారి పవర్ని కానీ ఆయన యొక్క పవర్ స్టార్ యొక్క టీంని కానీ జన సైనికుల యొక్క ఆర్మీని కానీ ఎవడో కూడా ఆపడానికి సరిపోవడం అయిపోయింది. ఆల్రెడీ గెలిపైతే ఫిక్స్ అయిపోయింది. మా ఊరి నుంచి 1, 2, 3 బూతులు ఆల్రెడీ మా ఊళ్ళో 18 ఓటింగ్ 2,600 పోల్. ఫస్ట్ మా ఊళ్ళోనే ఫస్ట్ బూత్ కూడా మా ఊరి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ బూత్లో ఓటింగ్ కౌంటింగ్ స్టార్ట్ అవ్వకపోతే ఆల్రెడీ గెలిపి ఎలా ఉంటుందో అలా మనకి వన్ సైడ్ అక్కడ ఆల్రెడీ గ్లాస్కి ప్రతి ఒక్కరు కూడా చిన్న వాళ్ళ నుంచి పెద్దల వరకు ప్రతి ముసలమ్మ అందరూ కూడా గ్లాస్ అన్నారు. ఈరోజు క్లాస్ లేకుండా గ్లాస్ ఇన్ అయిపోతుంది. ఇది పక్కా రాసి పెట్టుకోండి. 1,00,000 మెజార్టీ పక్కా. ఎవడు వచ్చినా సరే పవన్ కళ్యాణ్ అన్నని ఆపడానికి ఈసారి ఎవడ దమ్ము సరిపోదో. ఆయన రాక వల్ల జరిగే మంచి ఆల్రెడీ జనాలందరూ గుర్తించారు. వైసీపీలు చేసే మోసాలు కూడా జనాలందరికీ మోడీ గారి నుంచి ముసలమ్మ వరకు కూడా ఆయన యొక్క మోసాలన్నీ తెలిసిపోయినాయి. కాబట్టి వైసీపీ నాటకాలు సాగవు. పవన్ కళ్యాణ్ గారి విజయం తథ్యం. మనందరూ భవిష్యత్తు. జై బాబా.